శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఇప్పటి వరకు మనం అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం దేవీ భాగవతంలో. ఆ తర్వాత రమణ మహర్షి వివిధ సందర్భాలలో పురాణాల నుండి అలాగే ఇతిహాసాల నుండి ఉటంకించినటువంటి అనేకమైనటువంటి కథలు చెప్పుకున్నాం. ఆ తరువాత గోస్వామి తులసీదాసు రచించినటువంటి శ్రీరామచరిత మానస్ అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. అలాగే కార్తీక మాసంలో 30 రోజుల పాటు వివిధ జ్యోతిర్లింగాలకు సంబంధించి, అలాగే కార్తీక మాసం యొక్క విధి విధానాల గురించి మనం 30 రోజుల పాటు చెప్పుకున్నాం. ఇటీవల నిన్నటి వరకు మనం మహాభారతంలో సర్వధర్మాల యొక్క సారమైనటువంటి భీష్మ పితామహుడు ఉపదేశించినటువంటి శాంతి పర్వాన్ని మనం శ్రవణం చేసుకోగలిగాం. మరి శివ మహాపురాణాన్ని కూడా మీతో పంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన నా మనస్సులో కలిగింది. అందువల్ల శివరాత్రి సందర్భంగా శివుడి యొక్క అష్టమూర్తుల యొక్క తత్వాన్ని, అలాగే పంచభూత లింగాల గురించి ఒకరోజు పంపించాను. శివరాత్రి రోజు శివరాత్రి పండగ ఎలా వచ్చింది, అగ్నిలింగం ఎలా ప్రాదుర్భవించింది, అప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి విష్ణువుకి ఇచ్చినటువంటి వరాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒక బోయవాడు కావాలని కాకపోయినా కాకతళీయంగా చేసినటువంటి ఆ యొక్క శివరాత్రి యొక్క జాగరణ, ఆ 4 జాముల యొక్క ఆరాధన, వాటి వల్ల అతను త్రేతాయుగంలో గుహుడైనటువంటి విధం, అవన్నీ కూడా మనం శివరాత్రి మాహత్యం అనేటువంటి పేరుతోటి చెప్పుకున్నాం. మరి ఈ శివ పురాణాన్ని అష్టాదశ పురాణాలలో వేదవ్యాస మహర్షి రచించినటువంటిది. దీనిని రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ వాళ్ళు సాహిత్య కళానిధి బిరుదాంకితులైనటువంటి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారి చేత తేట తెలుగులో అనువాదం చేయించారు. దానిని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మాకు వేటపాలెంలో లలిత కళా సమితి అనేటువంటి సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతూ వయోవృద్ధులైనటువంటి మహాత్ములు నన్ను ఆశీర్వదించి, లొల్లా శ్రీరామూర్తి గారు, వారు MA BEd, బండబాపయ్య కాలేజీలో పనిచేసినటువంటి మహనీయులు, నా శ్రేయోభిలాషి, వారు నాకు ఈ శివమహాపురాణాన్ని
2017లో బహుకరించారు కార్తీక మాసంలో. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క శివపురాణాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శివపురాణాన్ని చెప్పాలన్నా వినాలన్నా కూడా పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షం ఉంటే తప్ప సాధ్యం కాదు. అలాగే శివుడికి అభిషేకం చేయాలన్నా కూడా మహన్యాసం చదివి ఆ మహన్యాసం ద్వారా మన యొక్క శరీరం యొక్క అంగాంగాల్లోకి శివుణ్ణి ఆవాహింపజేసుకొని అప్పుడు అభిషేకం చేస్తాం. అంతే, శివుడంతటి వాడైతే తప్ప ఆ రుద్రుడికి అభిషేకం చేయలేడు అని పెద్దలు చెప్పేటువంటి మాట. కాబట్టి మహాత్ముడు, సర్వార్థవిధుడు, పరమ కారుణ్యమూర్తి, యోగీశ్వరుడు అయినటువంటి భర్తృహరి ఒక మాట చెప్పారు ఆయన యొక్క సుభాషిత త్రిశతీర్ గ్రంథంలో. ఏం చెప్పారు? దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనటువంటిది, పరిమితి లేనటువంటిది, జ్ఞానమాత్ర స్వరూపమైనది, అనుభవించి మాత్రమే తెలుసుకొన తగినది, మిక్కిలి ప్రసన్నమైనది, జ్యోతిస్వరూపమైనది అయినటువంటి ఆ పరబ్రహ్మానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అంటే పరబ్రహ్మని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎటువంటిది పరబ్రహ్మం? దానికి దేశం లేదు, కాలం లేదు, పరిచ్ఛేదం లేదు, పరిమితి లేదు, కేవలము జ్ఞానస్వరూపమైనది, అనుభవించి మాత్రమే తెలుసుకోదగింది, అలాగే ప్రసన్నమైనది, జ్యోతిస్వరూపమైనది. ఇది పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మాన్ని అందరూ తెలుసుకోవాలి, అందరూ అనుభవించి తెలుసుకోవాలి అని శివమహాపురాణానికి పీఠిక వ్రాస్తూ మనం ఆ పీఠికలో చెప్పుకుంటూ భర్తృహరిని ఎందుకని మనం ప్రశంస చేసుకోవాలి అంటే, యోగంలో జ్యోతిస్వరూపమైనటువంటి పరమాత్మను దర్శించి శుద్ధ నిర్గుణ నిరాకారంగా ఉపాసన చేసి తన యొక్క ప్రార్థనా శ్లోకంలో అలాగే వస్తు నిర్దేశం చేసినటువంటి ఆ పరమ యోగీశ్వరుడైనటువంటి భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఏమంటున్నాడో చూడండి. మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తి స్తరుణేందుశేఖరా. వైరాగ్య శతకం భర్తృహరి రాసిన దాంట్లో 84వది ఈ పద్యం, ఈ శ్లోకం. జగము సమస్త జగాలకల్లా అధీశ్వరుడైనటువంటి శివుడి యందు గాని సకల లోకముల యందు అంతర్యామి అయి వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తి యందు గాని నాకు భేదభావం గాని తారతమ్యం గాని లేదు అంటున్నాడు భర్తృహరి. ఇది మనకు ఉపదేశిస్తున్నాడు. శివకేశవుల మధ్య భేదం లేదు, భేదాన్ని చూడకూడదు, భేదం పాటించకూడదు. అయినప్పటికీ సకల లోకాలకి ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించినటువంటి శివుడి యందు నాకు భక్తి స్వరూపం స్వభావ సిద్ధంగా ఉన్నది అంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు, అయినా కూడా స్వభావ స్థితంగా నాకు ఆ శివుడి యందు భక్తి ఉన్నది అంటున్నాడు.
జగత్కారణమైనటువంటి సిద్ధ వస్తువును శుద్ధ నిర్గుణ నిరాకారంగా తన ప్రార్థనా శ్లోకంలో ప్రతిపాదించినటువంటి భర్తృహరి ఎంత వైరాగ్యం వంటపట్టిన వాడైనా సరే ఆ శివతత్వాన్ని సగుణంగా సాకారంగా ఉపాసించి దర్శించి ఇక్కడ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఏమిటా తత్వం? శివతత్వం. కాబట్టి మనకు శివుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప నాణ్యాగతి అంటే వేరే గతి లేదు. ఇలా మాట్లాడినటువంటి వాడు భర్తృహరి ఒక్కడేనా? ఇంకెవరు లేరా? ఉన్నారు. మహామీమాంస మూర్ధన్యుడు, శతాధిక గ్రంథకర్త అయినటువంటి అప్పయ్య దీక్షితుల వారు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, మాకు శివకేశవుల యందు భేదభావం లేదు, కానీ ఎందుకో నా చిత్తం శివుని యందు చిన్న మెత్తైన అంటే కొంచెం అయినా సరే మొగ్గు చూపిస్తుంది అని తన స్వభావాన్ని ఆయన కూడా వెల్లడించాడు. చూడండి. కాబట్టి ఒక్కళ్ళు కాదు, అనేక మంది తమ యొక్క స్వభావాలని వెల్లడించారు. ఎందుకని? వాళ్ళకి శివకేశవుల పట్ల భేదభావం లేదు. భేదభావం లేకపోయినప్పుడు కూడా కొంచెం అయినా సరే శివుడి పట్ల మక్కువ ఉంది అంటున్నారు వాళ్ళు, ప్రేమ ఉంది అంటున్నారు. ఇది అప్పయ్య దీక్షితులు గారు చెప్పినటువంటి మాట. అలాగే అంతేకాదు, అపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట అన్నారు. అంటే శివుడే సర్వదేవతలలో ప్రకృష్టుడు అని నిష్కర్షగా చెప్పారు అప్పయ్య దీక్షితుల వారు. దీనినే మకుటంగా చేసుకొని అప్పయ్య దీక్షితుల వారు చాలా శ్లోకాలు చెప్పారు అని పండితులు చెబుతారు. ఆయన శివభక్తి యొక్క మాధుర్య విశేషాన్ని వివరిస్తూ వర్ణిస్తూ ఆవగింజంత బూది శరీరానికి పూసుకొని గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు. అంటే ఆవగింజ అంటే చాలా చిన్నది, కొంచెమైనా సరే విభూది శరీరానికి ఆ పూసుకున్నటువంటి ఆ స్వామి గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు. అంటే ఆయన బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు తన యొక్క హరవిలాసంలో కూడా చెప్పాడు. ఇంతకీ శివుడి యొక్క భక్తి విశేషం ఎట్టిది అంటే, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు 4 ప్రశ్నలకి తనకు తానే వేసుకోవాలి, అనుసంధానం చేసుకోవాలి ప్రశ్నలను. 1, నేనెవరిని? 2, నేను ఎక్కడి నుంచి వచ్చాను? 3, ఇక్కడ నా కర్తవ్యం ఏంటి, అంటే ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటి? 4వ ప్రశ్న, శరీర పతనానంతరం నేను ఎక్కడికి వెళ్తాను, అంటే నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? వీటికి సమాధానాలు చూస్తే మొట్టమొదట నేనెవరిని? రమణ మహర్షి కూడా నువ్వెవరో తెలుసుకోమన్నాడు ఆయన కూడా. మొదటి ప్రశ్నకి నేను సాక్షాత్తు శివస్వరూపుడిని. నేను ఎక్కడి నుంచి వచ్చాను? శివుడిలో నుంచే వచ్చాను. ఇక్కడ నేను చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? ఇక్కడ శివజ్ఞానాన్ని పొంది ఆ ఎరుకతో జీవించాలి. 4, శరీరం పడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? అది కదా, సకల జీవులకు గమ్యస్థానం శివుడొక్కడే. అది ప్రశ్నలు ఎన్నైనా సమాధానం మాత్రం శివుడే. సర్వం శివాత్మకం, అదే చివరి మాట.
కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మానవుడు అన్య దైవాలను ఆశ్రయించినా కూడా ఆంతర్యంలో మాత్రం అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్లుగా మోక్షం కోసం అవిభాజ్యమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని తప్పకుండా ఆశ్రయించాలి. వేరే మార్గం లేదు. వడ్ల గింజలో ఆ బియ్యపు గింజలో చివర ఒక ములుకు ఉంటుంది. మరల వేస్తే ఆ ములుకు విడిపోతుంది. కానీ అదే మనం దొంపుడు బియ్యంలో ఉంటుంది. దాంట్లోనే బి విటమిన్ ఉంటుంది అంటారు కదా. ఆ ముల్లంత చిత్తం శివుడి వైపు మొగ్గడానికి కారణం ఉండాలి కదా. ఆ కారణం ఏమిటి అని అంటే చెప్తున్నారు. దాహార్తి చేత కుమిలిపోతూ ఉన్నటువంటి పక్షి కూడా నీరు ఎక్కడుందా అని వెతుక్కుంటుంది. అలసినటువంటి బాటసారి విశ్రాంతి కోసం అన్వేషణ చేస్తాడు. ఒక చెట్టు నీడో ఏదైనా కావాలి. జీవన గమనంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం పొద్దు పడమటకు వాలినప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం పట్ల మానవుడు విరక్తుడు కాక తప్పదు. ఏంటి పొద్దు పడమటకు వాలటం అంటే? అవసాన కాలం సంప్రాప్తించినప్పుడు. కాంచనాల విషయంలో ఏవగింపు కలక్క మానదు. అలా గనక కలక్కపోతే అదృష్టవంతులైనటువంటి వారి విషయంలో ఆ సన్నివేశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. చూడండి, ఎవడికి అదృష్టం ఉంటుందో వాడికి ఆ వైరాగ్యం కల్పిస్తాడు ఆయనే. కామదహనుడైనటువంటి శివుడొక్కడే పరమ వైరాగ్య సంపన్నుడు. అలాగే జ్ఞానాశ్రయుడు కూడా శంకరుడొక్కడే. ఆయనకు ఏ సేవలు, భోగాలు, ఆడంబరాలు, ఇతర వైభోగాలు అక్కర్లేదు. అంగుష్టమాత్ర పరిమాణంలో మట్టితో లింగాన్ని చేసి చెంబుడు నీళ్లు పోస్తే చాలు, పిలిచావా నాయనా అని ప్రత్యక్షం అవుతాడు. అందుకే జ్ఞాన వైరాగ్య సంపన్నులైనటువంటి మహానుభావులందరూ కూడా ఈశ్వర ఆరాధనాశీలురే. శ్రీ మహావిష్ణువు తాను ఎత్తినటువంటి అవతారాలన్నీ కూడా దుష్ట సంహారం, శిష్ట సంరక్షణ కోసమే. ఆ అవతారాలలో లింగార్చన విధిని నెరవేర్చాడని గ్రంథాలలో చెప్పారు. పురాణాలలో స్పష్టంగా ఉంది. సంహారకర్త రుద్రుడు. ఆయన అనుగ్రహం లేకుండా సంహార క్రియ ఎట్లా నెరవేరుతుంది? శిష్టులను రక్షించాలంటే దుష్టులను శిక్షించాలి, వాళ్ళని సంహరించాలి. ఆ సంహార కార్యం జరగాలి అంటే లయకారకుడైనటువంటి శివుడి యొక్క అనుగ్రహం ఉండాలిగా. కాబట్టి ఆయన అనుగ్రహం లేకుండా సంహార ప్రక్రియ నెరవేరే అవకాశం లేదు. అలాగే పరమాత్మ కాలస్వరూపుడు. కాలం కంటికి కనపడదు, కానీ ఊహలో బుద్ధిగా ఉంటుంది. రాత్రి పగళ్ళ యొక్క విభాగ రూపమైనటువంటి రోజు యొక్క ప్రమాణం అర్ధనారీశ్వర స్వరూపం. చూడండి, అమ్మవారు నల్లగా ఉంటుంది, అయ్యవారు తెల్లగా ఉంటాడు. అర్ధనారీశ్వర తత్వంలో తెలుపు పగటికి సంకేతం, నలుపు రాత్రికి సంకేతం. కాబట్టి పగలు శివుడు, రాత్రి అమ్మవారు. ఈ రహస్యాన్ని గుర్తెరిగినటువంటి పరమ పూజ్యులైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంసల వారు మహాకాళిని ఉపాసించి కృతకృత్యులయ్యారు. ఆ మహాపురుషుడు అన్ని మతాల యొక్క ఆరాధనా పద్ధతుల్లో, ఉపాసనా మార్గాల్లో సాధనం చేశాడు, గొప్ప సాధన చేశాడు. చేసి తత్వం ఒక్కటే అని చెప్పినటువంటి ఋషితుల్యుడైన ఆయన యొక్క దినచర్యలో ప్రతినిత్యం భక్తులను కాంచనాలకు దూరంగా ఉండమన్నాడు. అంటే స్త్రీలకి, ధనానికి దూరంగా ఉండమన్నాడు. వాటి యొక్క వ్యామోహంలో పడవద్దని హెచ్చరిక చేసేవాడు ఆయన రామకృష్ణుల వారు. వ్యామోహ దూరులు కావడానికి శివభక్తి తప్ప వేరే మార్గం లేదని చెప్పాడు. శివజ్ఞానం యొక్క లబ్ధికి ప్రయత్నించడం మినహా మానవులకు వేరే కర్తవ్యం లేనే లేదు.
జీవలోకం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఉండే లోకం. ఆ లోకంలో అసంఖ్యాకమైన జీవులు ఉన్నాయి. ఆ జీవులన్నీ ఈ భూమి మీద ఏదో ఒక ఉపాధిని పొందాలని తహతహలాడుతూ ఉంటాయి. ఉపాధి అంటే శరీరం. వాటి యొక్క తహతహను మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోట్లలో మానవ జన్మ ఎంతో దుర్లభం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొంది కూడా శివజ్ఞాన లబ్ధి కోసం ప్రయత్నించకపోతే అటువంటి మానవుడిని ఎవడు రక్షిస్తాడు? పరమేశ్వరుడి కంటే అత్యంతమైనటువంటి ప్రియమైన వస్తువు ఉందా ఈ లోకంలో? ఆయన కంటే ఇష్ట సఖుడున్నాడా? ఆయన యొక్క కథలు వినడం కంటే, ఆయన కథలు చదవడం కంటే వేరే మరొక వినోదం ఉందా? మరొక ముఖ్యమైనటువంటి కార్యం మనకున్నదా? అలసిపోయినటువంటి జీవితాలకు ఆయన స్థానాన్ని మించినటువంటి విశ్రాంతి స్థానం ఉందా? ఆ మాధుర్యాన్ని రుచి చూసినటువంటి ఎందరో భక్తులు ఆ అమృతుణ్ణి గురించి ఎంతగానో గానం చేశారు, కీర్తించారు, స్తోత్రాలు చేశారు. ఆయన యొక్క సాన్నిధ్యం కోసం తహతహలాడారు, ఎడబాటుకు కుమిలిపోయారు. జగన్మోహనుడు, మన్మథుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందర్శన కాంక్షా తత్పరులైనటువంటి గోపికలు కూడా ఆ పరమాత్మ యొక్క విరహాన్ని తట్టుకోలేక నిన్ను ఎప్పుడూ చూడకుండా ఓ లక్ష్మీవర మాకు రెప్పలు అడ్డంగా చేసేటటువంటి ఆ క్రూరుడైనటువంటి విధాత ఎంత దుర్మార్గుడో కదా అనుకున్నారు వాళ్ళు. ఆ రెప్పలు ఉండటం వల్లే కదా నిన్ను అనుక్షణము చూడలేకపోతున్నాం. అంటే ఆ రెప్పపాటు కాలాన్ని కూడా వాళ్ళు పరమాత్మ యొక్క దర్శనానికి ఆ వియోగాన్ని భరించలేకపోతున్నారు. అది వాళ్ళ యొక్క మధుర భక్తి. ఆహా, ఎంత భక్తి యొక్క తీవ్రత! దీనిని రామకృష్ణ పరమహంసల వారు నీటిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తి ఆ నీటి నుండి బయటపడటానికి ఎంతగా తహతహలాడిపోతాడో అంతటి తపన భగవంతుడి యొక్క విషయంలో భక్తునికి ఉండాలి అంటాడు ఆయన. నీటిలో పడ్డవాడి పరిస్థితి ఏంటి? ఊపిరాడక ఎప్పుడెప్పుడు బయటికి పోవాలో అనుకుంటాడు కదా. అంతా శివుడే కాబట్టి అటువంటి ఆర్తి కూడా శివుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది అంటున్నది ఈ శివ మహాపురాణం. ఈ శివ మహాపురాణం 24,000 శ్లోకాలతో ఉంది. రామాయణం కూడా అంతే, 24,000 శ్లోకాలు. పెద్దలు పురాణాలకు కొన్ని లక్షణాలు చెప్పారు. 5 లక్షణాలు ఉంటాయి. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఇది శ్లోకం. సర్గము, ప్రతిసర్గము, వంశము, వంశానుచరితము, మన్వంతరము. అంటే మొట్టమొదటి సర్గము అన్నాడు. సర్గ అంటే ఏంటి? సృష్టి. ఒకదాని నుండి మరొక దాన్ని పుట్టుకుంటూ వచ్చినటువంటి అవరోహణ క్రమాన్ని చెప్పడమే సృష్టి. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలైంది సృష్టి. బ్రహ్మదేవుడి నుంచి ఆయన కొంతమంది మానసపుత్రులను సృష్టించాడు, కొంతమంది ప్రజాపతులను సృష్టించాడు, అలాగే కొంతమంది మహర్షులను సృష్టించాడు. అలాగే తన శరీరం నుంచే స్వయంభూమనువు శతరూప అనేటువంటి వాళ్ళని సృష్టించి మైథున సృష్టి చేయమన్నాడు. ఇదంతా సర్గం. ఆ తర్వాత ప్రతిసర్గం అంటే ఈ ప్రళయం ఆరోహణ క్రమంలో ఎలా జరుగుతుందో చెప్పడం. ఇందాక సృష్టి జరిగింది, ఆ సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇందాక అవరోహణ క్రమం, పైనుంచి కిందకి దిగటం, ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్ళటం. ఆ తర్వాత వంశం, ప్రజాపతులు, బ్రహ్మమానసపుత్రులు, దేవతలు, రాక్షసులు, రాజులు ఇత్యాది అనేకుల యొక్క వంశాల గురించి విస్తరించి చెప్పడమే వంశం. ఇక 4వ లక్షణం వంశానుచరితం. ఆయా రాజవంశాలలో ఆ తరువాత కాలంలో జన్మించినటువంటి రాజుల యొక్క చరిత్రలు చెప్పడం.
ఆ తర్వాత మన్వంతరం, 14 మంది మనువులు వస్తారు ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక్క పగటి కాలంలో. మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు, 14 మంది మనువులు. అలాగే సప్తఋషుల యొక్క చరిత్రలు, ప్రతి మన్వంతరంలో సప్తఋషులు మారుతుంటారు వరుస. అలాగే భూమియాదుల యొక్క సంస్థానం కూడా చెప్పబడి ఉంది. అంటే భూమి యొక్క పరిమాణం, భూమి మీద ఉన్నటువంటి ద్వీపాలు, పర్వతాలు, నదులు, మనుష్యులు, అలాగే ఇతర ప్రాణికోటి, వీటన్నిటి యొక్క వర్ణన. పురాణ శబ్దానికి పండితులు ఒక ఉత్పత్తి చెప్పారు. పురాభవం అనగా పూర్వం ఇలా జరిగింది అని. పురా అపినవం అంటే పూర్వం ఎప్పుడో జరిగినా కూడా, పూర్వం ఎప్పుడో రచించబడినా కూడా ఎప్పటికీ నిత్య నూతనంగా కొత్తగా ఉండేది అని. అది పురాణం అంటే. నారద పురాణాన్ని అనుసరించి 18 పురాణాలలో ఉన్న శ్లోకాలు మొత్తం కలిపితే 4,01,100 శ్లోకాలు ఉన్నాయి. 4 లక్షల మీద 100 శ్లోకాలు ఉన్నాయి. అలాగే మత్స్య పురాణాన్ని అనుసరించి చూస్తే 4,02,200 అని తేలింది. అలాగే దేవీ భాగవతాన్ని ప్రకారం కనుక చూస్తే 4,12,000 4,01,200. అయితే ఒక్కొక్క పురాణంలో కొంచెం భేదం ఉంది. ఏదైనా 4 లక్షల పైచిలుకు. అందువల్ల పురాణాలే మన పూర్వ చరిత్రకి సంపుటాలు, విజ్ఞాన కోశాలు. పురాణాలలో ఎన్నెన్నో అమూల్యమైనటువంటి విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. అన్నీ కూడా గ్రంథస్థం చేశారు వ్యాసుల వారు. ఉదాహరణకి తన రాజ్యంలో వర్షం పడక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కంసుడు తన బాణాల చేత మేఘాల యొక్క గర్భాలను చీల్చి వర్షాన్ని కురిపించినట్లుగా విష్ణు పురాణంలో, బ్రహ్మపురాణంలో స్పష్టంగా ఉంది. అదే క్లౌడ్ బర్స్టింగ్ అని అంటున్నాం మనం ఇవాళ ఆధునిక కాలంలో. ఇక ప్రస్తుతం ఈ శివపురాణం మనం వినబోతున్నాం. ఇందులో ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలున్నాయి. ఒక్క విషయం ముందు మనవి చేస్తాను మీకు. ఈ పురాణం పాపాలకు ప్రాయశ్చిత్తాలను చెబుతూ సర్వ పాపములు భిక్షాటనం వల్ల క్షయమవుతాయని చెప్పింది. ఏ కర్మము లేనటువంటి శివుడే ఆది భిక్షు అయ్యాడు కదా. శ్రీరామకృష్ణ పరమహంస వారి యొక్క దినచర్యను గ్రంథస్థం చేసినటువంటి మాస్టర్ ఎం అంటే మహేంద్రనాథ్ గుప్తా ఐచ్ఛికంగా కొంతకాలం భిక్షాటన చేసుకుంటూ భిక్షుకుల మధ్య జీవించారని ఉన్నది. పరమ పూజ్యులైనటువంటి కరపత్ర స్వామి వారు కూడా భిక్షాటనం చేసుకునే జీవించారు. సామవేదం గారు ఈ వీరి గురించి చెప్పారు ఒక ప్రవచనంలో. అలాగే బుద్ధుడు, షిరిడి సాయిబాబా, త్యాగరాజు వీళ్ళంతా కూడా ఉంచ వృత్తిలో జీవించిన వాళ్లే. ఇలా ఎందరెందరో భిక్షుకులే జీవనం గడిపారు. వాళ్ళందరూ శివస్వరూపులే. మన యొక్క సంప్రదాయపు లోతులు, మూలములు అన్నీ కూడా పురాణాల్లోనే ఉన్నాయి. భిక్షాటన అన్ని సందర్భాల్లో లేమికి చిహ్నం కాదు. అంటే లేక అడుక్కుంటున్నారు అనుకోకూడదు. ఎందుకని మనం ఉపనయన సమయంలో వటువు జోల పట్టుకొని మన దగ్గరకు వస్తాడు, భిక్షాటన చేస్తాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో బియ్యమే తీసుకొని వాళ్ళకే భిక్ష చేస్తున్నాం. ఇది అంటే ఒక తంతుగా చేస్తున్నాం తప్ప వాస్తవానికి మనం తీసుకువెళ్ళి బియ్యం ఆ కొబ్బరి చిప్పులో పోసుకొని ఆ యొక్క ఒటుగు యొక్క జోలిలో వేయాలి. కానీ ఆయనే తెస్తాడు బియ్యం ఆ పక్కన ఒకళ్ళు, అందులోంచి ముంచి అందులో వేస్తున్నాం. సరే, అది లౌకికం అయిపోయింది అనుకుందాం, అది పక్కన పెడదాం.
సాక్షాత్తు పరమేశ్వరుడు ఆది భిక్షువు. మనకు పాట కూడా ఉంది కదా, ఆది భిక్షువు వాడిని ఏమడిగేది అంటాడు. ఆ పాట రాసిన మహాత్ముడు సిరివేన్నెల గారు ఎక్కడున్నారు? శివుడి దగ్గరే ఉంటుంటాడు ఆయన. పాపాలన్నిటిలో కూడా కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలు మరిచిపోవడం, దానికి మించిన పాపం లేదని వ్యాస భగవానుడు మహాభారతంలో నాడీ జంగును వృత్తాంతంలో చెప్పాడు. మనం చెప్పుకున్నాం. శాంతి పర్వంలో 3వ ఆశ్వాసంలో ఉంది అది, నాడీ జంగోపాఖ్యానం. పుణ్యకార్యములన్నింటిలో కూడా కృతజ్ఞతకు మించినటువంటి పుణ్యం లేదని మహాభారతంలో చిలుక, ఇంద్రుడికి చిలుకకి జరిగినటువంటి ఉపాఖ్యానం చెప్పింది. అనుశాసన పర్వంలో ఉంది అది. గతంలో నేను 5 రోజుల పాటు చెప్పాను. అవి కూడా ఉన్నాయి నా యొక్క గూగుల్ డ్రైవ్లో. పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడు ఎవడి మీద ఎలా వర్షిస్తుందో తెలియదుగా. కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు శివుడి యొక్క దివ్యానుగ్రహంతో మనమందరం కూడా తడిసి ముద్దవుతున్నాం. రామకృష్ణ మఠం వాళ్ళు ఈ శివ మహాపురాణాన్ని సుందరమైనటువంటి వచనంలో మనకి అందింపజేశారు. మఠాధ్యక్షుడైనటువంటి పూజ్య జ్ఞానానంద మహారాజ్ వారికి మనం ప్రణామాలు చెల్లించుకోవాలి ఈ సందర్భంలో. కాబట్టి ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఆ మహాత్ముడు నన్ను ఆదేశించడం వల్ల నేను శివమహాపురాణాన్ని తినిగించగలిగాను అంటున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఈ రచయిత. ఈ పురాణం యొక్క రచన శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వాళ్ళు ప్రచురించినటువంటి శివమహాపురాణం ఆధారంగా చేసుకొని నేను అనువాదం చేశాను అంటున్నారు. కాబట్టి విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో 2000 కాకినాడ వారిది ఇంద్రపాలెం 2010వ సంవత్సరంలో ఈ యొక్క శివ మహాపురాణాన్ని అనుగ్రహించి మనకు అందించారు. దాన్ని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. దీంట్లో విద్యేశ్వర సంహిత మొదటిది, రెండోది రుద్ర సంహిత, దాంట్లో సృష్టిఖండం. అలాగే రుద్ర సంహితలోనే సతీఖండం ఉన్నది, రుద్రఖండంలోనే పార్వతీఖండం ఉన్నది, అలాగే కుమారఖండం ఉంది, దాంట్లోనే యుద్ధఖండం ఉంది. అలాగే మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటిరుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయవీయ సంహిత. ఇది 2 భాగాలుగా ఉంటుంది, పూర్వ భాగం ఉత్తర భాగం. మొత్తం 7 సంహితలు. అయితే రుద్ర సంహిత మాత్రం పెద్దది. దాంట్లో సృష్టిఖండం ఉంది, పార్వతీఖండం ఉంది, అలాగే కుమారఖండం ఉంది, యుద్ధఖండం ఉంది. అన్ని భాగాలు ఉన్నాయి దాంట్లో. వీటన్నిటినీ కూడా కలిపి సుమారుగా ఒక 600 పేజీల గ్రంథంగా మనకు అనుగ్రహించారు. మరి దీన్ని మనం ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, మొదలు పెట్టుకుందాం. ప్రయత్నం చేసి మనం దీన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక మనం మొదటిదైనటువంటి విద్యేశ్వర సంహితలోకి అడుగు పెడదాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. అథ శివపురాణే ప్రథమా విద్వేశ్వర సంహిత ప్రారభ్యతే అంటున్నాడు. ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి గణేశుడికి నమస్కారం చేసుకొని మొదలు పెట్టాలి. మనం కూడా మొట్టమొదటి ప్రారంభంలో శ్రీ విఘ్నేశ్వరాయ నమః అంటూనే ప్రారంభం చేశాను. అలాగే గురువులకు నమస్కారం. గురువుల యొక్క అనుగ్రహం లేకపోతే నేను చెప్పలేను, మీరు వినలేరు, రెండూ జరగదు. విన్నా అర్థం కాదు. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ తర్వాత చదువుల తల్లి సరస్వతీదేవికి నమస్కారం. ఎందుకని? ఆమె కదా మనకు అక్షరాలు నేర్పించి భాష ఇచ్చింది. ఆద్యంత మంగళమజాత సమాన భావమార్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శంకరుడు ఆద్యంతము మంగళస్వరూపం కలిగినవాడు. ఆయనతోటి సమానమైనటువంటి తత్వం ఎక్కడా లేదు. ఆయనకు జననము మరణములు లేవు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహముల చేత పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖాలతో ఉంటాడు. శక్తి స్వరూపిణి అయినటువంటి అంబికతో కూడినటువంటి ఆ అవిభాజ్య తత్వాన్ని, పరమోత్కృష్టమైనటువంటి దానిని మనస్సులో ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ప్రార్థనా శ్లోకంలో ఈశ్వరిని ప్రార్థిస్తున్నాడు. ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని మునయశంసితాత్మాన సత్యవ్రత పరాయణాః మహౌజసో మహాభాగా మహాసత్రం వితేనిరే. వ్యాసమహర్షి అంటున్నాడు, రోమహర్షణుడు అనేటువంటి సూత పౌరాణికుణ్ణి శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ధర్మక్షేత్రము, గంగా యమున సంగమ స్థానము, బ్రహ్మలోకానికి మార్గము, పుణ్యప్రదము అయినటువంటి ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజశ్శాలురు, మహాత్ములు అయినటువంటి మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. సత్రయాగం అంటే ఏంటి? దీర్ఘకాలం చేసే యాగాన్ని సత్రయాగం అంటారు. సుమారుగా 12 ఏళ్ళు కనీసం జరుగుతుంది. దాన్ని సత్రయాగం అంటారు. ఆ వార్త వినినటువంటి వ్యాస శిష్యుడు, మహాముని, నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడైనటువంటి సూతుడు ఆ మునులందరినీ దర్శించుకోవాలి అనేటువంటి కాంక్షతోటి అక్కడికి వచ్చాడు. అలా వచ్చినటువంటి సూత మహామునిని చూసి అక్కడ ఉన్నటువంటి శౌనకాది మహర్షులందరూ కూడా హర్షంతో, ఉన్మీలితమైనటువంటి సుప్రసన్నమైనటువంటి మనస్సులతోటి ఆయనను యథావిధిగా పూజించారు. అతిథిని ఫస్ట్ సత్కరించాలి, పూజించాలి. ఆ తరువాత వినయంగా దోసిలొగ్గి స్తుతించి ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు. మామూలుగా అన్ని పురాణాలు నైమిషారణ్యంలో పుట్టినట్టుగా మనకి పురాణాలు చెబుతాయి. నైమిషారణ్యంలో ఒకానొకప్పుడు సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడికి సూతుడు వచ్చాడని, ఆ సందర్భంలో శౌనకాది మహర్షులందరూ ఆయన్ని ప్రార్థించారని మనకు ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడ సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి మహర్షులంతా కూడా
ఓ రోమహర్షణ అన్నారు. ఏమి రోమహర్షణుడు అంటే అంటే ఆయన పురాణం చెబుతూ ఉంటే మన వినేవాళ్ల యొక్క శరీరాల మీద ఉండే రోమాలు నిక్కబడుచుకుంటాయిట. అది ఆయన చెప్పేటటువంటి వైభవం. అందుకని ఆయనకు రోమహర్షణుడు అన్నారు. నీవు సర్వజ్ఞుడివి, నీవు భాగ్యవంతుడివి. భాగ్యవంతుడు అనగానే అదేదో కోటాను కోట్ల సంపద ఉందనుకోకండి, అది కాదు. భాగ్యం అంటే ఏమిటంటే ఇక్కడ భగవంతుని యొక్క కథలను వినిపించడంలో నీవు దిట్టవి, అదే నీ భాగ్యం. రత్నగర్భ అయినటువంటి వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే నీ దగ్గర విద్యా సంపద పరమోత్కృష్టంగా ఉంది అన్నాడు. అది ఆయన దగ్గర ఉన్న సంపద, అంతేగాని లౌకికమైనటువంటి ధనం కాదు. జ్ఞాన సంపద ఉంది ఆయన దగ్గర. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నీవు వ్యాస భగవాను యొక్క సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. అంటే ఏమాత్రం మిగలకుండా శాంతం గ్రహించావు. ఆ పురాణ వాంగ్మయం అంతా కూడా సారభూతమైనటువంటి రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి గాథలను వివరించి చెప్పినటువంటి పురాణ వాంగ్మయానికి నీవు ఆశ్చర్యభూతుడు అయ్యావయ్యా అన్నారు. అంటే నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాయి పురాణాలన్నీ. ఎందువల్ల? నీవు వేదవ్యాస మహర్షిని అంతగా శిష్యరికం చేసి శుశ్రూష చేసి ఆ జ్ఞానాన్నంతా కూడా నువ్వు సముపార్జించావు. అది నీ ధనం. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడివి. అంటే 3 కాలాలలో జరిగే విషయాలన్నీ నీకు తెలుసు. జరిగినవి తెలుసు, జరుగుతున్నవి, జరగబోయేవి నీకు తెలుసు. నీకు తెలియనటువంటిది కానీ తెలియనటువంటి వస్తువు కానీ 3 లోకాల్లో లేదు. నీ యొక్క రాక మాకు శారద విమల చారుత రోజ్వల చంద్రజ్యోత్సనల ఆహ్లాదాన్ని ఇస్తోంది అన్నాడు. అద్భుతమైనటువంటి పదజాలం వాడుతున్నారు రచయిత. అందువల్ల కొంచెం మనం చక్కగా విడమర్చి చెప్పుకోవాలి. అంటే శారద పౌర్ణమి, శారదరాత్రులు అంటే శరన్నవరాత్రులలో ఆశ్వీజ మాసంలో చంద్రుడి యొక్క వెన్నెల ఎంత అద్భుతంగా ఆహ్లాదాన్ని అందిస్తుందో నువ్వు రావడం మాకు కూడా అంత సంతోషాన్ని కలిగించింది. కోరుకోకుండానే వరమిచ్చేటటువంటి దైవ సమానుడు నీవు. నీ యొక్క ఆగమనం మాకు అదృష్టపు పంట. పండినటువంటి పంట ఫలాన్ని దక్కించుకోనటువంటి అవివేకి లోకంలో ఎవడైనా ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించడం కోసం వచ్చావు. కాబట్టి నీ యొక్క రాక వృధా కాకూడదు. తత్వాన్ని గురించి, మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైనటువంటి కర్మలను గురించి గతంలో మేము చాలా విని ఉన్నాం. అయినా కూడా మాకు తృప్తి లేదు. ఇంకా వినాలి వినాలి అనేటువంటి కోరిక మాకు చాలా ఎక్కువగా ఉంది. పరమేశ్వరుడి యందు నిశ్చలమైనటువంటి బుద్ధిగల ఓ సూతమహాముని, నీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు, కానీ మా యందు అనుగ్రహంతో చెప్పండి. అదేమిటంటే రాబోయే కలియుగంలో మానవులందరూ కూడా దురాచార ప్రవర్తనులు, సత్యవాక్య పరాన్ముఖులు అవుతారని విన్నాం. కలియుగ లక్షణమే. ఒక్కడు సత్యం చెప్పేవాడు ఉండడు, ఒక్కడు ఆచారాలు పాటించరు. అటువంటి భయంకరము పాపభూయిష్టము అయినటువంటి కలియుగంలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైనటువంటి ఉపాయం ఏది? కలియుగంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనేటువంటి ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుడి యొక్క స్వరూపము, స్వభావము ఎటువంటివి? ఆయన యొక్క తత్వం ఎటువంటిది? అసలు మోక్షం అంటే ఏమిటి? ఆ మోక్షాన్ని ఎలా పొందాలి? ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మము సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతోటి, ఆర్తితోటి ఆ మునులందరూ
ప్రశ్నించేసరికి వాళ్ళందరినీ పరికించి చూశాడు. పరమదయాళుడైనటువంటి సూతుడు అప్పుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఓ సత్యవ్రతులైన మునులారా అని సంబోధించాడు. చూడండి, అంటే సత్యాన్నే వ్రతంగా పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టే వాళ్ళ దగ్గరికి పురాణ బ్రహ్మ వెతుక్కుంటూ వచ్చాడు. మీరు అడిగినటువంటి ప్రశ్నలు చాలా జటిలమైనవి, కష్టమైనవి. వాటికి సమాధానాలు చెప్పడం కూడా కష్టమే. అంతకంటే కూడా అర్థం చేసుకోవటం కష్టం. ఎందుకని? అది గూఢమైనది. భగవంతుడికి సంబంధమైనది ఏది కూడా కేవలం వార్తా విశేషం కాకూడదు. అయినా కూడా ఆంతర్యంలో మీ యొక్క తపనను గ్రహించాను. పరమ కారుణ్యమూర్తి అయినటువంటి మా గురుదేవులు ఆ వ్యాస భగవానుణ్ణి నేను మనస్సులో స్మరించుకుని ఆయన యొక్క అనుగ్రహ లేశంతో, అంటే కొద్ది అనుగ్రహంతో నేను ఆర్జించినటువంటి జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధాభక్తులతోటి శ్రవణపేయంగా వినండి అన్నాడు. అని మళ్ళీ సంబోధిస్తున్నాడు. ఓ అహింసామూర్తులారా, అంటే ఇందాక సత్య వ్రతాన్ని పాటించే మునులారా అన్నాడు. ఇక్కడ అహింసామూర్తులారా అన్నాడు. అంటే సమస్త ప్రాణులకి హితం కోరుకునేటువంటి వాళ్ళు మీరు అన్నట్లుగా కలియుగం చాలా ఘోరమైందే. కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాపానికి పుణ్యానికి వివక్ష ఉండదు. అందరూ దురాచార పరాయణులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందలతోటి కాలక్షేపం చేస్తూ ఉంటారు మనుష్యులు. అందరి దృష్టి కూడా దోషభూయిష్టంగా ఉంటుంది. పరస్త్రీల పట్ల, పరధనాలను పట్ల ఆసక్తి కలిగి పటిక బెల్లపు అచ్చుల్లాగా చప్పరిచ్చేస్తారు. ఎక్కడ చూసినా హింసే. ఆత్మదృష్టి లేని వాళ్ళై దేహము యొక్క తాదాప్య బుద్ధి కలిగి ఆ దేహాన్ని పెంచి పోషించుకోవటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. పొద్దుగూకులు అద్దం చూసుకోవటం, తలకాయ దువ్వుకోవటం, రకరకాల సెంట్లు పోయటం ఇదే. లేదా మంచి మంచి గుడ్డలు, ఇవి తప్ప రెండో పని ఉండదన్నాడు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలో, జ్ఞానుల విషయంలో గౌరవం లేకుండా ఉంటారు. స్త్రీలను కేవలం భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కపటాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని అమ్ముకుంటారు. విప్రులు లోభగ్రస్తులు అవుతారు. ఆశాపాశ బంధితులవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి వాళ్ళు జారిపోతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచిపెట్టి వర్ణ సాంకర్యం చేస్తారు. అహంకార మమకారాలకు వశులై ఆత్మజ్ఞాన శూన్యులైపోతారు. వాళ్లలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలం అనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంగా నిలబడవలసినటువంటి బ్రాహ్మణుడు పతనమైపోగానే మిగిలిన వాళ్ళందరూ అదే మార్గంలో భ్రష్టులైపోతారు. కలియుగంలో క్షత్రియులలో క్షాత్రం ఉండదు, అంటే పౌరుషం ఉండదు, పరాక్రమం ఉండదు. గోవులు, బ్రాహ్మణుల యొక్క రక్షణలో నిష్ఠ ఉండదు. ఇక్కడ క్షత్రియులు అంటే పాలకులు అని అర్థం చేసుకోవాలి. కలియుగంలో రాజులు లేరు కదా, మనం పరిపాలించే వాళ్ళే. అలాగే భోగలాలసత్వం అధికంగా ఉంటుంది ఈ పరిపాలనలో. అందుకనే డబ్బు కోటాను కోట్లు కూడబెట్టి విశృంఖలంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం మనం. అలాగే క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. అమ్మటం, కొనడం, వ్యాపారం, కపటత్వం ఉంటుంది. స్త్రీలలో పాతివరిత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్తమామలను ఆదరించరు. స్త్రీలకి కేశములే అలంకారాలుగా ఉంటాయి. రత్నభూషణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు, అంటే విచ్చలవిడితనం. అధిక సంతానవతులవుతారు. ఇక పరిపాలకుల సంగతి చెబుతాను వినండి.
ధనవంతుడే పరిపాలకుడు అవుతాడు. చూస్తూనే ఉన్నాంగా, ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే కోటాను కోట్లు వెనకాల ఉన్నవాడికే ఇస్తున్నారు, గెలుపు గుర్రం అని పేరు పెట్టి. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోరు. అలాగే క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు కలియుగంలో. పంచబాహ్యులైనటువంటి నటులు గౌరవభాజనులు అవుతారు. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణ అనేది ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. చూడండి, కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాడు కలియుగంలో ఉండేవన్నీ. ప్రజలందరికీ జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. అంటే ప్రకృతిని ధ్వంసం చేసి పారేస్తుంటాడు. చూస్తూనే ఉన్నాం కదా, కొండలు పిండి అయిపోతున్నాయి, ఇసుక తవ్వేస్తున్నారు, నదులు కాలుష్యంతో నిండిపోయినాయి. ఎవడికి వాడు ఫ్యాక్టరీ కట్టడం, ఆ వ్యర్థాలని నదుల్లోకి వదిలిపెట్టడం. ప్రకృతిని శక్తి స్వరూపంగా చూడరు. ప్రకృతిని కేవలం భోగ సాధనంగా చూస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. దానివల్ల ఏమవుతుంది? ప్రకృతి ఎప్పుడైతే సహకరించదో సమయానికి వర్షాలు పడవు, లేదా విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి, కొట్టుకుపోతుంది పంట అంతా. వరదలు లేదా భూకంపాలు. ఇటీవలనే చూడండి, ఆ 2 దేశాల్లో భూకంపాలు వచ్చి 50,000 మంది చచ్చిపోయారు. ప్రకృతి పురుషుల యొక్క మధ్య సామరస్యం లోపిస్తుంది, సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి ప్రకోపిస్తుంది, గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారమైపోతుంది. రసగంధ ద్రవ్యాలు పసను కోల్పోతాయి. అంటే ఏ పదార్థం కూడా రుచి ఉండదు. మనం అనుకుంటూ ఉన్నాం ఇప్పటికే, ఏందిరా ఇంతకుముందు గోంగూర పచ్చడి పెడితే సంవత్సరం పాటు బ్రహ్మాండంగా ఉండేది అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక నెల కల్లా అది బూజు పట్టిపోవటమో, కంపు రావటమో, లేకపోతే రుచి తప్పిపోవటమో. పువ్వుల్లో వాసన ఉండదు, పండ్లలో రసం ఉండదు, సమస్తమైనటువంటి పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు, అంటే పాలలో వెన్న ఉండదు, ఆ మేకడ కట్టదు. ఈ సూచనలన్నీ కూడా రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు, ప్రజలు ధర్మాచరణకు గనక ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నాడు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అని మీరు అడుగుతారేమో. మీరు అడగకముందే చెబుతున్నాను, ఇది మన కోసం ఉన్నది. దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కదా. కాబట్టి సాధ్య వస్తువుకు ప్రయత్నం చేయాలి. అంటే ఒక వస్తువుని పొందాలి అంటే ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ ఉన్నటువంటి దానికోసం ప్రయత్నం ఏముంటుంది? చిలుక చెట్టు మీద వాలి పండును ఆస్వాదించినంత తేలికైనటువంటి మార్గం అది. ఆ ఉపాయాన్ని చెప్తాను, వినండి. పవిత్రమైనటువంటి అంతఃకరణంతో వినండి. మీరు కూడా, మీరు వింటే 10 మందికి మీరు ఉపదేశిస్తారు. అందుకని మీరు వినండి అంటున్నాడు మహర్షులని. అని ఈ విధంగా సూతుడు చెప్పి మనస్సులో ఒక్కసారి శంకరుణ్ణి స్మరించుకొని మళ్ళీ మునులతో అంటున్నాడు, ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సుల్లో ఉన్నటువంటి సందేహాలకు సమాధానంగా శివ మహాపురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అన్నాడు. ఇది సిద్ధ వస్తువు. వ్యాస మహర్షి రచించి మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ శివ మహాపురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైనటువంటి బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానంగా స్పందనశీలమైనటువంటి హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైనటువంటి బుద్ధితోటి, భక్తిభావంతో, అసూయ లేకుండా ఏకాత్మభావంతో, ఏకాగ్రతతో శ్రవణం చేయండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఎటువంటి గుణం ఉండకూడదో చెబుతున్నాడు. అంటే ఇదెందుకు, అదెందుకు, ఇదేలా జరిగింది, అదేలా జరిగింది, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు అన్నాడు. అలాంటి తార్కిక బుద్ధి ఉండద్దు అన్నాడు. ప్రతిదీ అనుభవంలోకి తెచ్చుకోమంటున్నాడు. అలాగే స్పందించేటటువంటి శీలంతో, అటువంటి హృదయంతో, దేవుడున్నాడు అనేటువంటి ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో వినాలి. అలాగే భక్తిభావంతో వినాలి. వినేటప్పుడు అసూయ ఉండకూడదు.
ఏకాత్మభావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయాలన్నాడు. ఈ శివ మహాపురాణం సకల ఉపనిషత్తుల యొక్క సారం. ఇది శ్రేష్టమైనటువంటి పురాణం. సర్వ మానవులను ఇహలోకంలో పాపాల నుండి ఉద్ధరించి పరలోకంలో పరమార్థాన్ని చేరుస్తుంది, అంటే మోక్ష పదవిస్తుంది. ఇది కలికల్మష నాశనం. అది కలిదోషాలు మనం చెప్పుకున్నాం. ఆ దోషాలన్నీ పోవాలంటే శివ మహాపురాణాన్ని చదవాలి లేదా వినాలి. అలాగే 4 పురుషార్థ సాధకం. మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇందులో మహాదేవుడి యొక్క కీర్తి స్వచ్ఛమైనటువంటి శరత్కాల వెన్నెలలాగా విస్తరించి ఉంటుంది ఈ పురాణంలో. ఈ పురాణాన్ని అధ్యయనం చేసినంత మాత్రాన, శ్రవణం చేసినటువంటి మాత్రాన సర్వులు కూడా సద్గతిని పొందగలుగుతారు అంటున్నాను. అంటే అధ్యయనం చేసిన, చక్కగా మంచి బుద్ధితోటి శ్రవణం చేసిన సద్గతులు వస్తాయి. ఈ శివ మహాపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో, ఈ కలియుగంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పర ఆధిక్యతను నిరూపించుకోవడం కోసం తగువులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థాలన్నీ స్పర్ధ వహించి ఉంటాయి. మేం గొప్ప అంటే మేం గొప్పని. ఇతర మంత్రాలన్నీ తమ యొక్క ఆధిక్యతను చాటుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతరమైన పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, వెయ్యేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి యొక్క మహిమ ఈ శివ మహాపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ పురాణాన్ని చదువుతున్నామో ఆ పురాణాన్ని మాత్రమే శ్రేష్టమైందిగా భావన చేస్తేనే ఆ పురాణంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మనం వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని మన జీవితాలను సుసంపన్నం చేసుకోగలుగుతాం. అందుకని మరీ నొక్కి వక్కాణిస్తున్నాడు. సూర్యోదయం తర్వాత చీకట్లన్నీ ఎలాగైతే పటాపంచలైపోతాయో, ఈ శివ మహాపురాణం పఠించిన తర్వాత, విన్న తరువాత మానవులందరికీ కూడా అవిద్య, అజ్ఞానం నశించిపోయి కలికల్మషాలన్నీ హరించుకుపోతాయి. ఓ మహర్షులారా, మానవుడికి మృత్యు భయాన్ని మించిన భయం లేదు కదా. ప్రతివాడికి అదే భయం, చావు భయం. అటువంటి మహాభయంకరమైనటువంటి మరణ భయం కేవలం శివ మహాపురాణం శ్రవణం వల్ల తొలగిపోతుంది. దీని యొక్క పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవడూ వర్ణించలేరు. అనేక లోకాలోకాలలో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైనటువంటి సృష్టికి కారణభూతులైనటువంటి శివ శక్తుల యొక్క అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనస్సులో భావిస్తే చాలు, ఆ మానవుడికి పునర్జన్మ ఉండదు. నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడైపోతాడు. సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిలబడుతుంది. కాబట్టి మోక్షలక్ష్మే వస్తూ ఉంటే ఇతరమైనటువంటి లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరిపోతాయి అని వేరే చెప్పాలా? వేదశాస్త్రాల యొక్క అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠనం వల్ల, శ్రవణం వల్ల వస్తుంది. వేదం చదవాలి అంటే చాలా కష్టం, సంస్కృతం రావాలి. వచ్చినా వాటి అర్థం తెలుసుకోవడం అంత కష్టం. కాబట్టి తేట తెలుగులో మన కోసం అనుగ్రహించబడినటువంటి ఈ శివపురాణాన్ని చదివినా, విన్నా, వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. తపోధనులైనటువంటి ఓ మహర్షులారా, ఒక్క మాట చెబుతాను వినండి, విశ్వాసంతో వినండి. సమస్తమైనటువంటి వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన, యోగాదుల యొక్క సారభూతమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానము యొక్క స్వరూపం ఈ శివ మహాపురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. ఎందుకని? క్షీరసాగరాన్ని మధిస్తే అనేకమైన వచ్చి చివరిలో అమృతం వచ్చింది. దానికోసమే కదా ప్రయత్నం. అటువంటి అమృత భాండం ఈ శివ మహాపురాణం.
ఈ పురాణాన్ని ఇంట్లో భద్రపరిస్తే చాలు వాడు అమృతుడవుతాడు. ఇది అంటే పుస్తకం పెట్టుకోమని కాదు, దాని అర్థం అది కాదు. పుస్తకం కొనుక్కొచ్చాము అంటే ఏదో ఒకరోజు ఆ పుస్తకం తెరుస్తాడు వాడు, అందులో ఉన్న విషయాలు చదువుతాడు. అది అక్కడ అంతరార్థం. అంతేగాని అలంకారప్రాయంగా అలమరలో పేర్చటం కాదు. ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, కనీసం భక్తితో నమస్కారం చేసిన సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది. ఎవడైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తముడికి గాయత్రీ మంత్ర పునశ్చరణ ఫలితం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి ఈ శివ మహాపురాణాన్ని గనక పఠిస్తే, వింటే ఆ పుణ్యపురుషుడికి వచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పలేం. కురుక్షేత్రము, గయ, ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాలలో తన బరువుతో సమానంగా బంగారాన్ని వ్యాస భగవానుడికి దానం చేస్తే, మామూలు వాడికి కాదు, సాక్షాత్తు వ్యాసుడికి ఎంత పుణ్యం వస్తుందో దానికి మించినటువంటి తరగనంతటువంటి అనంతమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఇందులో ఉన్నటువంటి రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసినటువంటి భక్తుడి ముందు ఇంద్రాది దేవతలు వాడి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ నిలబడతారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవుడి యొక్క ప్రతిమ ముందు గాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని ఈ శివపురాణాన్ని పఠిస్తే అది 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఇక ఇందులో ఉన్నటువంటి కైలాస సంహిత ఉన్నదే, ఆ కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. కైలాస సంహిత తత్ర తతోపి పరమాస్మృత బ్రహ్మస్వరూపిణి సాక్షాత్ ప్రణవార్ధ ప్రకాశిక కైలాస సంహితాయాస్తు మహాత్మ్యం వేత్తి శంకరః కృష్ణం తదర్థ వ్యాసశ్చ తదర్థం వేద్మహం ద్విజాగా. ఇది సాక్షాత్తు వేదమే. ఏది? కైలాస సంహిత. ఈ సంహితలో ప్రణవార్థం, తత్వము బాగా నిరూపించబడ్డాయి. దీని యొక్క మహాత్మ్యం శంకరుడికి పూర్ణంగా తెలుసు, వ్యాస భగవానుడికి సగమే తెలుసు, అందులో సగం నాకు తెలుసు అంటే సూతుడికి. నేను ఆర్జించినటువంటి జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని బాగా బోధపరుచుకున్న వాడికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు స్వాధీనమైన వాడికి విశ్వమంతా వశమైపోతుంది. సాధనాలన్నీ మనోలయాన్ని సిద్ధింపు చేసుకోవటం కొరకే కదా మనకుండేది. కాబట్టి ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేనటువంటి పాపం ఈ లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు మొట్టమొదట కుమారస్వామికి ఇచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేకమైన పాపకృత్యాలను చేస్తూ ఉంటాడు. దుష్టుల నుండి దానాలు స్వీకరించటం, తినకూడనివి తినడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. వాటికి నిష్కృతి ఈ యొక్క సంహితను అధ్యయనం చేయటమే. కైలాస సంహితని కనీసం శ్రవణం చేయాలి, అధ్యయనం చేయలేకపోతే. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలితం అనంతం. పితృకర్మలను ఆచరించే సమయంలో గనక ఈ రుద్ర సంహితని భక్తితో పఠిస్తే వారి యొక్క పితృదేవతలందరూ కూడా రుద్రలోకాన్ని పొందుతారు అని ఈ యొక్క సంహితల గురించి చెప్తున్నారు. ఇక రేపటి రోజు ఈ శివ మహాపురాణంలో ఉన్నటువంటి సంహితలు, శ్లోకాల సంఖ్య మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం శివుడి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి.